ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ డే 5 ప్రివ్యూ. ముందుగా వచ్చేసి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్ 54కి 4 వికెట్లతో ప్రారంభించారు. డే 5 మొత్తానికి వచ్చినట్టే వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా గ్రీజులో నిలబడలేదు. మరి చెప్పుకున్నట్టుగా ఆట ఆడలేకపోయారు. వచ్చినట్టు వెళ్ళిపోయాడండి. ఒక్క బాల్ కూడా సరిగ్గా డిఫెన్స్ చేయలేకపోయారు. అన్ని వికెట్లు వదిలేశారు. ఫస్ట్ 2 మ్యాచ్లు అలాగే ఆడారు. దాని భిన్నంగా 3వ టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఏ బ్యాట్స్మెన్ అని కాదు, సెంచరీ కొట్టిన బ్యాట్స్మెన్ అలాగే ఆడాడు, 10 రన్లు కొట్టిన బ్యాట్స్మెన్ అలాగే ఆడాడు. ఎవరిని చూసినా సరిగ్గా ఆడలేకపోయారు. లాస్ట్లో జడేజా, బుమ్రా మంచి పార్ట్నర్షిప్ చేశారు. ఇంకా నితీష్ రెడ్డితో మంచి పార్ట్నర్షిప్ నమోదు చేశారు. కానీ అది నితీష్ రెడ్డి బ్యాట్ ఛాన్స్ కీపర్ క్యాచ్కి అయిపోయింది. సరిలే మ్యాచ్ అయిపోయిందనేసి టీవీ కట్టేసే టైంకి వచ్చాడండి బుమ్రా. బుమ్రా ఏడ్ చేస్తానులే అనేసి అలాగో మ్యాచ్ అయిపోద్ది అనేసి టీవీ ఆపేసి వెళ్ళిపోయాను. కానీ వచ్చి చూసాక బుమ్రా డిఫెన్స్ బాగా ఆడుతున్నాడు. అసలు పక్క రవీంద్ర జడేజా సింగిల్ చేస్తుండే ఓవర్కి సింగిల్ చేసి టీమిండియాని విజయం వైపు చూసుకొస్తున్నాడు. సరే, అదే టైంలోన బుమ్రా వచ్చేసి మంచి బౌన్సర్కి 4 కొడదామని ట్రై చేశాడు. టాప్ వచ్చాయి, అవుట్ అయిపోయాడు. మరి ఇంకేటి మ్యాచ్ ముగిసిందనేసి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ అనుకున్నారు. వచ్చాడు భయ్యా, మనం ఇయ్యా భయ్యా, వచ్చి రాగానే డిఫెన్స్ తిట్టాడు భయ్యా. ఏంటంత డిఫెన్స్ మరి చెప్పకంటే రాహుల్ ద్రావిడ్ లాగా డిఫెన్స్ బాల్ అలా అడ్డు లాస్ట్కి సెక్షన్ 30 మినిట్స్ పెంచినా వికెట్ పడలేదు. ఇంగ్లాండ్ బౌలర్స్ చేతులు ఇస్తారు. ఎట్రా బాబు బ్యాటింగ్ అనేసి జడేజా ఒకవైపు, సిరాజ్ ఒకవైపు బ్యాటింగ్ ఆడుతుంటే ఫ్యాన్స్ అందరూ అరుపులతో ఇండియా ఇండియా అని అరుస్తున్నారు. దీన్ని బట్టి ఇంగ్లాండ్ ఫ్యాన్స్ సైలెంట్గా ఉండిపోయారు. మెయిన్లీ జడేజా భయ్య ఆ ఐపీఎల్ మ్యాచ్ 2 బాల్ 10 కొట్టాడు. దానికంత ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటుంది ఈ మ్యాచ్ ఎలాగైనా ఇండియా గెలిపిస్తామని. కానీ బై ఛాన్స్ సిరాజ్ డిఫెన్స్ చేశాడు. ఆ బాల్ అనుకోకుండా బ్యాక్ వెళ్ళి వికెట్స్కి తేలి స్టంప్స్ బెల్స్ పడ్డాయి. దీంతో ఇంగ్లాండ్ విజయం గెలిచారు. ఇదైతే చాలా బ్యాడ్ లక్. డిఎస్పీ అయితే బాగా డిఫెన్స్ చేస్తూ ఆడాడు, కానీ బ్యాడ్ లక్. మెయిన్లీ జడేజా భయ్య ఏటి భయ్య బ్యాటింగ్ 4 వరుసగా హాఫ్ సెంచరీలు కొట్టాడు భయ్య 4 ఇన్నింగ్స్లో. ఈ ఇన్నింగ్స్కి అయితే హ్యాట్స్ ఆఫ్. డిఫెన్స్ అయితే అక్కడ బాల్ అలా పెట్టేసేవాడు. దెబ్బకి ఇంగ్లాండ్ బౌలర్స్ ఏడ్ చేయాలని బుర్ర కొట్టుకునేలాగా అయిపోయారు. మొత్తం క్రెడిట్ స్కోర్ టు జడేజా మాత్రం బాగా ఆడాడు. అలాగని ఇంగ్లాండ్ బౌలర్స్ ఏం తక్కువేం కాదు. ఇంగ్లాండ్ బౌలర్స్ వచ్చి ఆర్చర్ బాగా వేశాడు. ఇంకా క్రస్ అయితే బీభత్సమైన బౌలింగ్ వేశాడు. అదేనే బెన్ స్ట్రోక్స్ అయితే నాన్ స్టాప్ బౌలింగ్ వేస్తున్నాడు, ఫీల్డింగ్ కాస్తున్నాడు, సిల్లీ పాయింట్లు కాస్తున్నాడు. ఎలాగైనా వికెట్ తీయాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేశాడు. ఎట్ లాస్ట్ ఆ విజయం వాళ్ళకి దక్కింది. బాగా ఆడారు భయ్య. మెయిన్లీ డిసప్పాయింటెడ్ అయితే జడేజా కొట్టాల్సింది మ్యాచ్ అనుకున్నాం, కానీ ఇలా వికెట్ వద్దని సౌలు అనుకోలేదు. ముందున్న బ్యాట్స్మెన్ జైస్వాల్ కానీ పంత్ కానీ ఒక 10 బాల్ నించొని కరెక్ట్గా ఆడితే ఇంకో 10 బాల్ మ్యాచ్ 1-5 వచ్చేది భయ్య. అలాగనే ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా సేమ్ స్కోర్తోనే ఆపేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్ కూడా 387 చేస్తే 387 చేశారు. అదే సెకండ్ ఇన్నింగ్స్ బాగా బౌలింగ్ చేశారు, వికెట్లు తీశారు అనుకుంటే మళ్ళీ ఇండియా వచ్చి అదే వికెట్లు తీశారనేసి మనోళ్ళు కూడా వికెట్లు ఇచ్చేశారు. మెయిన్లీ వాషింగ్టన్ సుందర్ అయితే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు భయ్య, మనం రేపు గెలుస్తున్నామని. చూసినప్పుడు వాళ్ళని గెలిపించారు. వెయిట్ చేద్దాం రేపు మళ్ళీ 4వ టెస్ట్కి. 4వ టెస్ట్లో అయితే బుమ్రా ఉంటాడో ఉండో తెలుస్తుంది ఇంకొన్ని రోజుల్లో. మ్యాక్సిమం బుమ్రా ఉంటేనే బాగుంటుంది 4వ టెస్ట్కి. సిరీస్ డిసైడర్ మ్యాచ్ అది. ఇప్పుడు ఒకవేళ బుమ్రా ఉన్నాడనుకో మ్యాచ్ గెలిచామనుకో 2-2 అవుద్ది. లేకపోతే వాళ్ళు గెలిచారనుకో 3-1. కానీ ఇంగ్లాండ్ మంచి లీడ్తో సిరీస్కి ముందుకు వెళ్తారు 4th టెస్ట్కి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు భయ్య. లైక్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా ఎన్నో క్రికెట్ కంటెంట్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను.